ఒంగోలు మారుతినగర్ 44వ డివిజన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 6వ రోజు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. सह कुटुंबानां वेंकटेश्वरराव नामधेस्य చెప్పండి భాష ఇది ఏ భాష మహబూబ్ భాష నామధేस्य కరిష్మా నీ పేరు మహబూబ్ భాష కరిష్మా నామధేस्य మీ అమ్మాయ మహీరా నామ తన్వీర్ నూర్జహాన్ ఫాతిమా అన్వర్ అన్సర్ नामधेस्य पलकनंदन सह कुटुंबानां चतुर्विध फलपुरुषार्थ इष्टकार्यार्थ फलसिद्ध्यर्थं मम संपूर्ण आरोग्यता फल सिद्ध्यर्थं श्री स्वामी देवता अनुग्रह फल सिद्ध्यर्थं श्री विघ्नेश्वर स्वामी देवता अनुग्रह फल सिद्ध्यर्थं कलश आराधनं करिष्ये कलशमुखे विष्णुकण्ठे समाजताः तो ब्रह्मा मध्ये मार्गनाचाः कुक्षादुषाग्रा सर्वे सप्तदीपा वसुन्धरः कलशाभसमासिताः इदुल्ल దాన్ని అద్దండి దాంట్లో వేసుకో ఆ గ్లాస్లో వేసుకోమా వాళ్ళకు కూడా అందుకే ఇంకోటి పెట్టిన పువ్వు బెచ్చ ఆకలి శేషదావతి పై చేయి పెట్టండి ఉక్తైతే దేశవర్ధతే ఓం ఆపవైదకం సర్వం మాప సర్వదేవతాపో బోద్భవస్వరాపవో యాత్ देवानां सप्रोचः मम्मी धर्मपत्नी सप्रोचः अंदर प्रार्थना చేయండి ఇట్లా పట్టుకోండి దీని మీద పెట్టండి పైన అక్కడి నుంచి ఇటు చూపించు అతను అయితే చక్షుపుర ప్రాణమేనో దేవోగం యోగసేమ సూర్యముచ్చం రమణిమాన స్వస్తి అమృతం రాజ్య మహారాజ్యమాధిపత్యం సామ్రాజ్యం ఐదు సముద్రముల సాక్షాత్ కర్పూర ఆనంద నీరాజనం చర్పయామి ఓం గణాధ్యక్షాయ నమః ఓం విద్యారాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాత్రాయ నమః ఓం ప్రజ్ఞానిధయ నమః ఓం దీపకాయ నమః ఓం ప్రభకాయ నమః ఓం శుభకాయ నమః ఓం కుత్రే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం బలాత్మజాయ నమః చక్రాయ నమః యజ్ఞవాయ నమః రస్వత్రేమాయ నమః మహావీరాయ నమః మంత్రే నమః ఓం మంగళేశ్వరాయ నమః ఓం ప్రభుదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం మిత్రకర్తే నమః ఓం విగ్రహంతే నమః ఓం విశనేతే నమః విరాట్పతే నమః విగ్ధాయ నమః पूजरा सर्वजनाय नमः प्रमोदात्मनाय नमः कविस्तिस्ताय नमः प्रियाय नमः पाक्पुत पराक्रमाय नमः
ఓ సత్యధర్మినే నమః సంసార సముద్రే నమః పుష్టే నమః పుష్కరుచువర్ణే నమః అగ్రగణ్యాయ నమః ఓం నమస్తే అండి అందరికీ. మాది 44వ డివిజన్లో ఈ గణపతి ఉత్సవాలు ఇప్పుడు 7వసారి జరుపుకుంటున్నాము. అదే కమిటీకి అది ప్లేసులు మారుతూ ఉంది, కానీ అదే కమిటీలో అందరూ పిలకాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది 7వసారి విజయవంతంగా జరుగుతూ ఉంది. మాకు అందరూ మామూలుగా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు బాగా సహకరిస్తున్నారు. ఈ డివిజన్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ హ్యాపీగా అందరూ కలిసి చేసుకుంటూ ఉన్నారు. ఇది 7వసారి. ఇప్పుడు 7 సార్లు కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది. 44వ డివిజన్లో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మీరందరూ వచ్చి ఈ గణపయ్య ప్రసాదాలు స్వీకరించి మా కమిటీ కుర్రాళ్ళు చేసిన శాఖరికి కానీ కష్టానికి కానీ ప్రతిఫలం అందించాలని కోరుకుంటున్నామండి. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు సహకరించవలసిందిగా కోరుచున్నాం. మారుతినగర్ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 44వ డివిజన్ ఆధ్వర్యంలో గణేశోత్సవాలు బాగా వైభవంగా జరుగుతున్నాయి. మారుతినగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. అలానే ప్రతి భక్తులు విరివిరిగా విరాళాలు అందించి బాగా సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు. అందరికీ ఇది ఆదివారం పూట నిమజ్జనం జరుగుతుంది. అది 9 రోజులు. ఎవరికి అందరూ సహకరించి తీర్థప్రసాదాలు తీసుకొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ 44వ డివిజన్ వినాయక ఉత్సవాలు బాగా జరుపుకున్నాను, నవరాత్రులు. దీని మొత్తానికి మా కుర్రోళ్ళు, కమిటీ కుర్రోళ్ళు బాగా కష్టపడి వాళ్ళు బాగా శ్రమించి బాగా చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా మా కమిటీ కుర్రోళ్ళకి చెప్పు. గణేష్ ఉత్సవాలు ఇది జరుపుకోవడం మారుతినగర్ 44వ డివిజన్లో మా యువత, మా పెద్దవాళ్ళందరం కలిసి జరుపుకోవడం ఇది 7వసారి. మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇది పెడుతున్నారు. మేము సుమారు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి జరుగుతుంది. ఇప్పుడు మేము పెద్ద అయిన తర్వాత మేము కూడా ముందుకు వచ్చి చందాలకు కానీ ఇలా బొమ్మ పెడదాం, ప్లేస్ మారింది ఈసారి పోయినసారి కంటే. మేము బొమ్మ పెడదామని ముందుకు రాగానే పెద్దలందరూ వచ్చి స్పాన్సర్లు ఇవ్వడం కానీ, మేమున్నాం మీరు చేయండి రా, పెద్దోళ్ళు కూడా వచ్చి మీరు మనందరం కలిసి చేద్దామని చెప్పి ఇంత ఘనంగా 9 రోజులు 9 రకాల ప్రోగ్రాం. 7వ రోజు గణపతి పూజ పెట్టాము. 8వ రోజు లేడీస్ అందరూ ముగ్గులు పోటీలు నిర్వహించాము. 9వ తారీఖు యువకులందరూ కబడ్డీ పోటీలు నిర్వహించాము. 10వ తారీఖు ఉట్టికొట్టుడు కార్యక్రమం మొదలుపెట్టాము. 11వ తారీఖు లక్ష్మీ తిరుపతమ్మ నాటకం పెట్టించాము. 12వ తారీఖు ఈరోజు 12వ తారీఖు ఈరోజు ఏమో డ్యాన్స్ ప్రోగ్రాం. 13వ తారీఖు 4000 మంది గొప్ప అన్నదాన కార్యక్రమం ఉంది. 14వ తారీఖు డోర్ టు డోర్ లడ్డు ప్రసాదం ప్రతి ఇంటికి పంపిస్తున్నాము. 15వ తారీఖు ఉదయం 8 గంటలకు లడ్డు వేలంపాటు జరిగిద్ది. 8 తర్వాత అంగరంగ వైభవంగా సుమారు ఇక్కడ ఒంగోలులో బైపాస్ యువతల ఎక్కడ జరగనంత సంబరాలతో మేము వినాయకుని నిమజ్జనాన్ని తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కారణం ముందర మా వార్డులో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, ఒక పార్టీ లేదు ఇక్కడ, అందరూ వచ్చి తలా ఒక చెయ్యి అందించి అన్నిటికీ ప్రతి ఒక్కరు స్పాన్సర్లు అందించి ఇంత గొప్పగా ఇన్ని రోజులు ముందుకు తీసుకెళ్తున్నాం. కారణం మా పెద్దలు పార్టీలకి, కులాలకి అన్నిటికీ అతీతంగా ఇంత చక్కగా జరుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ముందుగా మా పెద్దవాళ్ళందరికీ మేము మా కమిటీ, మా యువకుల తరపున ధన్యవాదాలు తెలుపుకోవాలి మేము. ఎందుకంటే ఇన్ని రోజులు ఎప్పుడు 5 సార్లు పెడతాం, 5 రోజులే పెడతాం. ఈసారి మేము ఇంకా గట్టిగా ఒక 20 రోజుల ముందర నుంచి తిరిగి డబ్బులు ఎంతో గట్టిగా కలెక్ట్ చేసి ఇంత ఘనంగా 9 రోజుల నుంచి 15వ తారీఖు ఎంతో ఘనంగా తీసుకెళ్లాలని మేమందరం అనుకున్నాము. అలాగనే జరుగుతుంది. ఎటువంటి గొడవలు జరగకుండా మా పెద్దలు మేము అందరం కలిసి ముందుకు తీసుకెళ్తున్నాం సమన్వయంతో.
పోలీసు